శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. తిరుప్పావై ధనుర్మాసంలో అమ్మ తిరుప్పావై ఎలా చదవాలి ఏంటి అనేసి అడుగుతున్నారు. ఏంటి అని అంటే చాలామంది తిరుప్పావై చదవాలి అని అనుకుంటే చదువుకుంటూ ఆ రోజు పాసురము ఆ రోజే చదవాలా అనేసి అంటున్నారు. దాని గురించి మీకు నేను అలాగే డిసెంబర్ 14-15 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. ఫోన్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే హైదరాబాద్లో ఎవరికైనా వాస్తురీత్యా చూపించుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళు కూడా మీరు వాట్సాప్ నెంబర్కి ముందే మెసేజ్ చేయండి. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర చాలా చక్కగా ఉన్నాయి, వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. అలాగే మనకు ధనుర్మాసం వస్తుంది కాబట్టి నెల రోజులకి సరిపడా మీ ఇష్టం చక్కగా తెప్పించుకొని వాడండి. చాలా చాలా బాగున్నాయి. ఇవి నేను చెప్పక్కర్లేదు, మీరే నాకు చెప్తున్నారు. అయితే గోవిందుడి మాల ఎప్పుడు వేసుకోవాలి, ఎలా చదవాలి ఏంటి అని అంటే గుర్తుంచుకోండి. ఫస్ట్ కంపల్సరీగా మీరు ధనుర్మాసం చెయ్యాలి అని అనుకుంటే తెల్లవారుజామున 3ంటికే మనం పూజ స్టార్ట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత చేసుకునేటప్పుడు ఏంటంటే మీకు కావలసినవన్నీ ముందే సిద్ధం చేసుకుని అక్కడ పెట్టుకుని ప్రతిరోజు కట్టుబొంగలి పెట్టాలన్నాను కదా, అమ్మని ఆరాధించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రోజు నాడు మాత్రం విశ్వక్షేణుల ఆరాధన కానీ వినాయకుడు ఆరాధన కానీ పసుపుతో చేసుకోండి. స్వామి, నేను ఈ స్త్రీ వ్రతాన్ని ధనుర్మాస వ్రతాన్ని నేను ఆచరిస్తున్నాను, నాకు ఏ ఆటంకాలు లేకుండా రంగనాథుడిది గోదాదేవి ఇద్దరు ఆశీస్సులు అనుగ్రహం నాకు కలిగేటట్టు చూడండి అనేసి మాకు వైష్ణవులైతే మాకు విశ్వక్షేణుల వారి ఆరాధన చేస్తారు, లేదు కొంతమంది అయితే కనుక విఘ్నేశ్వరుడు ఆరాధన చేస్తారు. ఎలాగైనా పర్వాలేదు, ఇద్దరు ఎవరు చేసినా మళ్ళీ అనుగ్రహిస్తారు. చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏం చేస్తారంటే గణపతి ఆరాధన అనుకోండి, ఆయనకి 16 నామాలతోటి అష్టోత్తరం చేసుకోవచ్చు, 16 నామాలు చదువుకోవచ్చు. ఏదైనా గరిక తీసుకొచ్చి ఆయనకి పెట్టి మీరు చిన్న బెల్లం ముక్క పెట్టి ఆయనకి నివేదన ధూపదీప నైవేద్యాలు చేసిన తర్వాత అమ్మవారికి మొదలు పెట్టుకోండి. లేదు మాకు విశ్వక్షేణుల వారు అనుకోండి, విశ్వక్షేణుల వారు అష్టోత్తరం మీకు నెట్లో దొరుకుద్ది. ఆయనకి ఆరాధన చేసిన తర్వాత ఆయనకి పళ్ళు కానీ ఏదైనా సరే ఆయనకి నివేదన చేసేయండి. చేసి మొదటి రోజున చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కాడి నుంచి అమ్మవారికి అర్చన చేసుకోండి. తర్వాత మీ అందరి దగ్గర గోదాదేవి కాయిన్ ఉంది, గోదాదేవి కాయిన్ లేకపోయినా కంగారు పడక్కర్లేదు, గోదాదేవి ఫోటో ఉంటుంది కాబట్టి ఆ తల్లికి చేసుకోండి. తర్వాత రంగనాథుడి ఫోటో లేదు అని అనుకుంటే వెంకటేశ్వర స్వామి సరిపోతారు. వెంకటేశ్వర స్వామో నరసింహస్వామో ఇలా విష్ణుమూర్తి రూపాల్లో ఏ రూపమైనా పర్వాలేదు. అలాగే చాలామంది రంగనాథుడు కాయిన్స్ పట్టుకెళ్ళారు. చక్కగా ఆయనకి కుంకుమ గంధము అన్నీ పెట్టి ఆయన్ని అక్కడ పెట్టుకోండి. ఇంకోటి చెప్తున్నాను, అమ్మ రంగనాథుడు మాకు లేరు అని అంటే కనుక మీకు కావాలి అని అనుకుంటే మీరు బుక్ చేసుకోండి. ధనుర్మాసం అంతా అయిపోయిన తర్వాత నేను మీకు ఇస్తాను. పోనీ అది మాకు కుదరదమ్మా అని అనుకుంటే కనుక మీరు వెంకటేశ్వర స్వామి ఫోటోకి మీరు అష్టోత్తరం చేసుకోండి. చేసుకున్న తర్వాత తిరుప్పావై చదవాలి ప్రతిరోజు. నాథుడు కాయిన్ కొంతమందికి లేదమ్మా అనేసి అంటున్నారు. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే కనుక బుక్ చేసుకోండి. చేసుకుంటే ధనుర్మాసం మొత్తం కూడా మీకు నేను పూజ చేసిన తర్వాత అర్చన చేసిన తర్వాత మీకు నేను పంపించడం భోగి వెళ్ళిపోయిన తర్వాతే నేను మీకు పంపిస్తాను. ఒకవేళ లేని వాళ్ళు మీరు ఫోటో ఉంటుంది, రంగనాథుడి ఫోటోకైనా వెంకటేశ్వర స్వామి ఫోటోకైనా సరే అర్చన చేసుకోండి. ఇలాగ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే తిరుప్పావై చదువుకోవాలి. అంటే 30 పాసురాలు ఆ తల్లి మన గురించి రచించిన 30 పాసురాలు ఉంటాయి. ఈ 30 పాసురాలు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా 1వ పాసురం నుంచి 30వ పాసురం వరకు చక్కగా మనం పారాయణం చేసుకుంటూ వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత మొదటి రోజు పారాయణం 30 చదువుకుంటా పారాయణం చేసుకుంటూ వచ్చేసాం కదా. చేసుకుంటా వచ్చేసిన తర్వాత మొదటి రోజు పాసురాన్ని చక్కగా 2 సార్లు చదువుకోవాలి, అయిపోద్ది.
అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లోకి వచ్చిన తర్వాత 29, 30 పాసురాలు ఉంటాయి. ఆ 29, 30 పాసురాలే మెయిన్ అండి మనకి. ఎందుకంటే స్వామి అంతా కూడా ఈ 30 పాసురాల్లో ఉన్న శక్తినంతా తల్లి ఆ 2 పాసురాల్లోనే నింపింది. కాబట్టి ఆ 2 పాసురాలు చదువుకుని ఈ తల్లికి మంగళహారతి ఇచ్చేసుకుని ప్రసాదాలు నివేదన చేసేస్తాం. చేసేసిన తర్వాత మీకు ఇందులో ఏంటి అని అంటే కొన్ని పుస్తకాల్లో ఉంటాయి, చుక్కలు పెడతారు. అంటే చుక్క పెట్టిన పాసురాన్ని మళ్ళీ రెండోసారి చదువుకుంటూ వెళ్ళాలి, పారాయణం చెయ్యాలి అని. ఇలా చేస్తూ మీరేం చేస్తారంటే ఈ 30 రోజులు 30 పాసురాలు ఇలా చదువుకుంటూ మళ్ళీ ఏం చేస్తారంటే పాసురాలు అయిపోయి ఇంకా మంగళహారతి ఇచ్చేటప్పుడు మీకు డబ్బు కావాలిగా, ప్రతి ఒక్కళ్ళకి డబ్బు కావాలంటే కావాలంటారు. అలా కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర పుస్తకంలో 3వ పాసురం ఉంటుంది. ఆ 3వ పాసురాన్ని 3 సార్లు చదవండి. 3 సార్లు చదువుకుని అమ్మవారికి నివేదన తర్వాత మంగళహారతి అదన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు చక్కగా మీ దినచర్య మీరు చేసేసుకోండి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసాదం ఉందో చూసారా, అమ్మవారికి స్వామివారికి నివేదన చేసిన ప్రసాదాన్ని మీరు తినగా ఎవరికైనా పంచిపెట్టండి. లేదు అని అనుకుంటే ఎంత తినగలిగితే అంతే చేసుకోండి తప్ప పాడేయకండి. లేదా చుట్టుపక్కల వాళ్ళకి పెట్టచ్చు, లేని వాళ్ళకి పట్టుకెళ్ళి ఎవరికైనా పెట్టుకోండి. ఎందుకు పెట్టాలి అంటే కట్టుపొంగల్ తెలుసు కదా ఎలా చేయాలో. పెసరపప్పు, జీలకర్ర, మిరియాలు, తర్వాత బియ్యము, నెయ్యి ఇవన్నీ కలిపి మనం చేస్తాం, కుక్కర్ పెట్టి చేస్తాం కదా. చేసిన దాంట్లో ఏంటంటేనంటండి ప్రతిరోజు ఎవరైతే పెసరపప్పు బియ్యం కలిపి నివేదన చేస్తారో ఆర్థికంగా ఇబ్బందులు తప్పుకుని మీ జాతకాల్లో మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో చక్కటి విజయాన్ని సాధిస్తూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారంట. అందు గురించే చెప్తారు. అందులోనూ రంగనాథుడికి కట్టుపొంగల్ అంటే చాలా ఇష్టం అంట. నేను ఎప్పుడూ చెప్తాను, ఏంటి రంగడే దైవం, పొంగలై ప్రసాదం అని అంటారంట. అయితే ఈ మాట ఎందుకునే వచ్చిందో తెలియదు కానండి, ఆ మాట విన్నప్పుడల్లా నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు గనక మనసు పెట్టి చేసి కాసేపు అక్కడ కూర్చుని వాళ్ళని గనక మీరు తదేకంగా చూసుకున్నట్టయితే ఆ ప్రసాదాన్ని మనస్ఫూర్తిగా స్వామి నోటికి అమ్మ అందించినట్టుగా కనిపిస్తుంది. అలాంటి భావన తెచ్చుకుని పూజ చేయండి. చేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే విష్ణు ఆలయాల్లో తిరుపతి చేస్తారు కాబట్టి చక్కగా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ గోష్ఠిలో పాల్గొని చక్కగా అక్కడ స్వామిని అమ్మని ఆరాధించుకొని చక్కగా ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చారనుకోండి, ఎందుకు బాగోదో చూద్దాం. మీ జాతకాలు ఎంత అద్భుతంగా మారిపోతుందో చూడండి. కాబట్టి ఈ వ్రతం ఎవరు చెయ్యాలి, ఎవరు చెయ్యకూడదని అడగండి. ఎవరైనా చెయ్యొచ్చు. పెళ్ళి కాని పిల్లలు చేశారనుకోండి మంచి భర్త వస్తాడు. పెళ్ళవ్వని మగపిల్లలు చేశారనుకోండి మంచి భార్య వస్తుంది. అలాగే వ్యాపారం కోసం గనక చేశారనుకోండి వ్యాపారం వృద్ధి చెందుద్ది. భార్యాభర్తలు గొడవలు పడేవాళ్ళు చేశారనుకోండి వాళ్ళ భార్యాభర్తల మధ్యన ఐక్యమత్య అదంటే అనురాగం పెరుగుతుంది. తర్వాత పిల్లలు కావాలని కోరుకుంటూ వ్రతం చేశారనుకోండి పిల్లలు పుడతారు. ఇలా ఒకటి కాదండి, నాకు ఏమీ వద్దు, ఇప్పుడు నాలాంటిది అనుకోండి ఇవన్నీ కావాల్సి వచ్చినా కూడా నాకు స్వామి పాదాలే కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ నాకు కావాలి, కానీ ఎంతవరకు అన్నది అంతవరకు వాటి కోసం నేను పోరాడను, అవి నాకు స్వామి ఇస్తారు. నాకు కావాల్సింది ఏంటి అని అంటే స్వామి పాదాలు. నేను చనిపోయినప్పుడు స్వామి నన్ను తీసుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే మనకి శ్రీ కైవల్యం కావాలి అంటే సాక్షాత్తు స్వామి దగ్గరే ఉండాలి, మళ్ళీ మనం భూమి మీదకి రాకూడదు. నేను ఇలా కోరుకుంటున్నాను. కాబట్టి ఇలాగ ముక్తి మోక్షం కావాలనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆ ముక్తి మోక్షాన్ని కూడా ఈజీగా ఇవ్వగలుగుతుంది ఆ తల్లి. కాబట్టి ఎవరికి ఏది కావాలనుకున్నా సరే ధనుర్మాసం చేసుకుని చక్కగా పొంది గోదాదేవి రంగనాథుడిని ఏది భోగి రోజు నాడు స్వామికి అమ్మకి కళ్యాణం చేస్తారు కదా, ఇంకా అక్కడితో మనకి ధనుర్మాసం అయిపోద్ది. నెక్స్ట్ మకర సంక్రమణం, సంక్రాంతి, వీటి గురించి మనం తర్వాత చెప్పుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ తల్లి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.